సో భారతదేశంలోనే మొట్టమొదటి శాంసంగ్ జెడ్ ఫోల్డ్ 6 లాంచింగ్ జరుగుతూ ఉంది, అన్బాక్స్ జరుగుతూ ఉంది ఈరోజు. సో ఇంకా భారతదేశంలో ఎక్కడ రాలేదు. ఇవాళ జూలై 14. సో పవన్ గారి ద్వారా ఇది ఈరోజు M4 మొబైల్స్ ఆధ్వర్యంలో ఇది ఉండబోతా ఉంది. ఓపెనింగ్ లాంచింగ్ జరుగుతూ ఉంది. ఇది అఫీషియల్గా మనకి ఇంకా లాంచ్ కాలేదు. 24th ఇది భారతదేశ మార్కెట్లోకి వస్తుంది. బట్ మార్కెట్లోకి రావాలంటే సో ఫస్ట్ ఫోన్ నేనే తీసుకుంటా ఉన్నా. సో 1 TB ఐ థింక్ 1 TB. సో 1 TB జెడ్ ఫోల్డ్ 6 అండి శాంసంగ్. సో ఎందుకంటే నాకు ఇది అలవాటు అయిపోయింది. నాకు దీన్ని అడిక్షన్ చేసింది పవన్ గారే. సార్ 3 నుంచి 4 నుంచి 5 నుంచి 6 ఇప్పుడు మన దగ్గర తీసుకుంటున్నారు. సో ఇది ఒకసారి అలవాటు అయిపోతే అదే ప్రాబ్లం నాకు. శాంసంగ్ జెడ్ ఫోల్డ్ 6 భారతదేశంలోనే మొట్టమొదటి ఫోన్ను లాంచ్ చేయడం జరుగుతూ ఉంది. సో చాలా ఇంతకు ముందు దానికంటే చాలా స్లీక్గా ఉంది ఇది. సో వెయిట్ కూడా చాలా తక్కువ, ఇంతకు ముందు దానికంటే చాలా తగ్గించినట్టున్నాడు ఐ థింక్. సో దీంట్లో కెమెరా కానీ దీనికి చూడండి, ఇది చూస్తే స్క్రీన్ సైజ్ ఫ్రంట్ స్క్రీన్ సైజ్ బిగ్గర్, ఇచ్చాడు. సో చాలా బాగుంది. स्टिकर दिया यस. శాంసంగ్ జెడ్ ఫోల్డ్ 6 భారతదేశంలోనే మొట్టమొదటి ఫోన్ ఇది. ఇంకా లాంచ్ కాలేదు, 24 లాంచ్ అవుతుంది. మీకు ముందే ఇది లాంచింగ్ అనేది ఈరోజు జరుగుతూ ఉంది, జూలై 14 నాడు. సో శాంసంగ్ భారతదేశంలో అధిక లాభాలు గడించాలని, మరీ ముఖ్యంగా M4 మొబైల్స్ అధినేత పవన్ గారికి విపరీతమైన లాభాలు, విపరీతమైన సేల్స్ ఈ ఫోన్ ద్వారా రావాలని, అలాగే దీంతోపాటు ఫ్లిప్ మోడల్ కూడా వస్తుంది 6. సో మనం పనిలో కనుక ఫ్లిప్ మోడల్ కూడా రిలీజ్ చేద్దాము. సో ఇది వచ్చి మనకి ఫ్లిప్ మోడల్ అండి. ఇది ఫ్లిప్ మోడల్ అండి. శాంసంగ్ గ్యాలక్సీ జెడ్ ఫ్లిప్ మోడల్ 6 మోడల్ అనేది ఇది ఆడవారికి సంబంధించి. అంటే ఎందుకంటున్నామంటే జనరల్గా మేల్ ఫీమేల్ తేడా ఉంటుంది. ఇది కొద్దిగా హార్డ్గా ఉంటుంది, పెద్దగా ఉంటుంది, కాబట్టి దీన్ని మగవాళ్ళు హ్యాండిల్ చేయొచ్చు. సో చాలా సున్నితంగా ఆడవాళ్ళలాగా ఉండేటువంటిది ఫ్లిప్ మోడల్. ఈ 6 చాలా లేటెస్ట్గా ఉంది. సో ఇది 2 కూడా భారతదేశంలోనే మొట్టమొదటి ఫోన్స్ లాంచింగ్ అనేది. ఇంతకుముందు ఎక్కడ జరగలేదు. 24 నుండి ఇండియాలో లాంచింగ్ ఉంది. బట్ ఐ థింక్ ఎగ్జాక్ట్ 10 days బిఫోరే మనం లాంచ్ చేస్తాము. సో దీనివల్ల పవన్ గారికి M4 మొబైల్స్కు అలాగే ఈ ఫోన్ అమ్మే ప్రతి వారికి విపరీత లాభాలు రావాలని, అలాగే కొనుక్కున్న వారికి చాలా కాలం పాటు ఈ ఫోన్లు మన్నాలని, వీటితో మీరు తీసుకునే సెల్ ఫోన్స్, ఫొటోస్, అలాగే సోషల్ మీడియాలో మీరు ఇంకా వైరల్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము.